హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ముందున్నది టాటా పంచ్ DT SR. అంటే ఇది మనకు టాప్ మోడల్. ఇక్కడ DT అంటే డ్యూయల్ టోన్, అలానే SR అంటే సన్ రూఫ్. ఈ వీడియోలో మనం ఈ టాటా పంచ్ యొక్క డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. రైట్ ఫ్రమ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ నుంచి దీని యొక్క రైడ్ క్వాలిటీ కానీ దీని యొక్క సేఫ్టీ కానీ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవరి పాయింట్ అయితే నేనైతే ఈ వీడియో మీకు కంప్లీట్గా చెప్తా. అలానే ఈ వీడియోని మీరు 2 వరకు చూడండి. ఇప్పుడు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. అలానే దీని ఇంజన్ విషయానికి వస్తే దీనిలో మనకు 1.2 పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. కరెక్ట్ డిస్ప్లేస్మెంట్ చెప్పాలంటే మీకు 1119 cc 3 సిలిండర్ 4 వాల్స్ పర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలానే మనకు దీంట్లో 86.6 bhp పవర్ అయితే ఉంటుంది. అలానే 115 Nm పర్ టార్క్ అయితే ఉంటుంది. ముందుగా మనం దీని యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే అయితే ఈ కార్ యొక్క ఓవరాల్ లెంత్ అయితే మనకు 3.8 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే విడ్త్ వచ్చేసి 1.7 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఈ కార్ యొక్క హైట్ వచ్చేసి 1.6 మీటర్స్ అయితే ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడు ఈ కార్ యొక్క ఓవరాల్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ముందుగా టాప్ నుంచి చూసుకుంటే మనకు పైన మనకు LED DRLs అయితే వచ్చినాయి. ఈ LED DRLs తో పాటు మధ్యలో మనకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఈ పియానో బ్లాక్ ఫినిష్ తో పాటు మనకు టాటా ఒక లోగో అయితే చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. దాంతో పాటు మనకి ఇక్కడ హారన్ కోసం ఒక గ్యాప్ అయితే ఇచ్చారు. మనకు క్రోమ్ ఫినిష్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే కంటిన్యూస్ గా అయితే క్రోమ్ ఫినిష్ అయితే ఉంది. దాంతో పాటు మనకు కిందికి వస్తే మనకు హెడ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో మనకు ఒకటి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. అలానే ఒకటి హాలోజన్ హెడ్ లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే అట్ సైడ్ కూడా సేమ్ మనకు అలానే ఉంటుంది. అండ్ కింద మనకు చూసుకుంటే అయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే హాలోజన్ బల్బ్ తో అయితే ఇస్తున్నారు. దీంట్లో మనకు టోటల్గా బ్లాక్ కలర్ బంపర్ అయితే ఇచ్చారు. ఇదంతా మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ చూసుకోండి. దీంట్లో మనకు హెడ్లైట్స్ పక్కల కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకు ఎయిర్ అయితే లోపలికైతే ఫ్లో అవుతుంది. ఇది మనకు దేనికోసం ఇచ్చారంటే ఏరోడైనమిక్స్ కోసం అయితే ఇచ్చారు. ఇలా మనకు ఎయిర్ ఫ్లో అయినప్పుడు మనకు కార్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది. ఇంకా ఇక్కడ మధ్యలో మనం బంపర్ పైన చూసుకున్నట్లయితే కూడా ఇంజన్ కోసం మనకు ఎయిర్ తగలాలి కాబట్టి చాలా వరకు అయితే మొత్తం ఇక్కడ మనకు ఓపెన్ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు, ఇక్కడ ఓపెన్ వెంట్స్ ఉన్నాయి. అలానే పైన చూసుకుని కూడా మనకు చాలా పెద్ద ఓపెన్ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే చూద్దాం. మనం ఇప్పుడు ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు టోటల్గా ప్లేటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఓఆర్బిఎం చూసుకుంటే మనకు బ్లాక్ కలర్లో అయితే వీళ్ళు ఓఆర్బిఎమ్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకు దాని మీద టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఆటోమేటిక్ ఫోల్డబుల్ ORVMs. అలానే మనం ఇప్పుడు టైర్ చూసుకుంటే సైడ్ లో ఇది మనకు 16 డైమండ్ కట్ అలా వీల్. ఇక్కడ మీరు గమనించినట్టయితే టైర్కి అలానే పైన బాడీకి చాలా గ్యాప్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇది SUV సెగ్మెంట్లో తీసుకొస్తారు కాబట్టి. అండ్ ఆల్సో ఇది మనకు కొంచెం హాఫ్ రోడ్లో కూడా పనికొస్తుంది కాబట్టి వీళ్ళు టైర్కి అలానే పైన బాడీకి మధ్యలో చాలా గ్యాప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మన సైడ్కి చూసుకుంటే అయితే సైడ్ మనకు క్యాడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇప్పుడు పైన చూసుకుంటే అయితే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనం వెనకలో చూసుకుంటే మనకు డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ కనిపించదు. మనకు దీని ఒక డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది. ఇది మనం ప్రెస్ చేస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే అయితే ఇక్కడ రూఫ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు బ్లాక్ కలర్ లో అయితే ఉంది. చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. ఇది మనకు SUV కేటగిరీలో ఉంది కాబట్టి 187 mm గ్రౌండ్ క్లియర్స్ అయితే ఉంది. 187 mm గ్రౌండ్ క్లియర్స్ అంటే చాలా పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్. మీరు ఈజీగా ఆఫ్ రోడ్ అయితే చేయొచ్చు. ఆఫ్ రోడ్ అంటే మరీ హెవీ ఆఫ్ రోడ్ అయితే కాదు, నార్మల్గా చిన్న చిన్న గుంతలు కూడా మీరు ఈజీగా కంఫర్ట్గా అయితే డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ముందే మనం పైన చూసుకుంటే అయితే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. దాని కింద మనకు స్పాయిలర్ అయితే చిన్నగా అయితే కనిపిస్తుంది. దాంతోపాటు స్పాయిలర్ కి మనకు టేల్ లైట్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఉంది. ఈ గ్లాస్ పైన మనకు డిఫాగర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో దాని కింద మనకు వైపర్ అయితే ఉంది. అండ్ ఆల్సో దాని కింద మనకు టాటా ఒక లోగో అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కిందకి వస్తే మనకు కెమెరా అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పంచ్ ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం మనకు 3Dలో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో దానికంటే కిందకి వస్తే మనకు మొత్తం టోటల్ బ్లాక్ కలర్ లాగా బంపర్ అయితే కనిపిస్తుంది. దీనికే మనకు పార్కింగ్ ఒక సెన్సర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ మన సైడ్ చూసుకుంటే రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ మనకు 2 రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. మనకు పైనకి వస్తే టైల్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు టోటల్ గా సెటప్ అయితే LED తో అయితే ఉంటుంది. కాకపోతే మనకు ఇండికేటర్స్ ఒకటి హాలోజన్ బల్బ్ తో అయితే ఉన్నాయి. అండ్ అలానే మనం కింద చూసుకుంటే మడ్ గార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే సైలెన్సర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. మనకు ఫ్రంట్ లో కూడా ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ కూడా మనకు ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే మనం ఇప్పుడు రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే అయితే సేమ్ మనకు లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలానే ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఒక లోగో అయితే ఇచ్చారు. 15 lakhs సెలబ్రేషన్స్ ఒక లోగో అయితే ఇచ్చారు. అండ్ అలానే సేమ్ మనకు అటు లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ మనకు డ్రైవర్ హ్యాండిల్ దగ్గర అయితే కీ ఇన్సర్ట్ చేయడానికి ఒక ఇన్సర్ట్ హోల్ అయితే ఇచ్చారు. దాంతో పాటు మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ టాప్ లో చూసుకుంటే మనకు సన్ రూఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఈ కార్ ఒక బూట్ స్పేస్ అయితే చూద్దాం. బూట్ స్పేస్ చూసే ముందు మనకి ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు 366 లీటర్ ఒక బూట్ స్పేస్ అయితే కనిపిస్తుంది. 366 లీటర్ బూట్ స్పేస్ అంటే చాలా పెద్ద బూట్ స్పేస్. ఇక్కడ మన కార్ కవర్ ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు, కానీ దీంట్లో మనకు చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు కార్ ఒక ఇంటీరియర్ అయితే చూద్దాం. దానికన్నా ముందు ఈ టాటా పంచ్ ఒక కీ అయితే చూడండి. కీలో మనకు చాలా బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కార్ ఒక లాక్ బటన్, అలానే ఇది అన్లాక్ బటన్, ఇదైతే మనకు బూట్ ఓపెన్ బటన్. అండ్ ఆల్సో ఇది మనకు హెడ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. మనం వెనకాల చూసుకుంటే అయితే టాటా ఒక లోగో అయితే ఉంది. దీంట్లో మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఉంది కాబట్టి మనము దీన్ని డైరెక్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మనకు కార్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. పదండి చూద్దాం కార్ ఒక ఇంటీరియర్ ఎలా ఉందో.
ముందుగా మనం డోర్ పైన చూసుకుంటే అయితే మనకు డోర్ పైన వాళ్ళు హర్మన్ ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఓవర్వేమ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళకు బటన్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకు ఈ సైడ్ ఒక విండోస్ అయితే కంట్రోల్ చేయడానికి 4 పవర్ విండోస్ బటన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు డ్రైవర్ సైడ్ అయితే ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది. దాంతోపాటు అన్ని విండోస్ లాక్ చేయడానికి ఇక్కడ లాక్ ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే అయితే సిల్వర్ కలర్ లో డోర్ ఓపెన్ చేసి హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ పక్కన మనకు చిన్నగా ట్విట్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకు చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. దీంట్లో మనకు బాడీ హోల్డర్ తో పాటు అంబ్రెలా హోల్డర్ అయితే ఇచ్చారు. చాలా కార్లకు మనం చూస్తాం కదా అంబ్రెలా హోల్డర్ అయితే ఉండదు, దీంట్లో మనకు అంబ్రెలా హోల్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ కార్ ఒక డాష్ బోర్డ్ అయితే చూద్దాం. ముందుగా ఈ డాష్ బోర్డ్ చూసుకుంటే మనకు మెయిన్ గా 2 కలర్స్ అయితే కనిపిస్తుంది, ఒకటి బ్లాక్ ఇంకోటి వైట్. ఇక్కడ మనం చూసుకుంటే పైన అయితే వీళ్ళు బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు, అలానే కింద మనకు వైట్ కలర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు మధ్యలో ఇంకోటి చూసుకుంటే అయితే ఒక టెక్స్చర్ టైప్ ఒక డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వైట్ కలర్ లో కూడా టెక్స్చర్ టైప్ డిజైన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే దీంట్లో మనకు 4 ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అటు ప్యాసింజర్ సైడ్ కోసం ఒక ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే ఎన్నికలు కూర్చున్న వాళ్ళ కోసం ఇక్కడ 2 ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తుంది. అలానే డ్రైవర్ సైడ్ కోసం మనకు రైట్ సైడ్ కూడా ఒక ఏసీ వెంట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దాంతో పాటు మనకి ఇక్కడ 7 ఇంచ్ హర్మన్ వాళ్ళది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ పార్కింగ్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దానికన్నా కిందికి వస్తే మనకు ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ ఆటో అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకు చాలా వేరియస్ బటన్స్ అయితే ఉన్నాయి. దీనిపైన నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసిన, అదైతే మీరు చెక్ చేయండి. దానికన్నా కిందికి వస్తే మనకు 12 అవర్స్ పవర్ సాకెట్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు యూఎస్బీ అండ్ అలానే టైప్ సి ఒక చార్జెస్ అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు కింద మనకు ఒక స్పేస్ అయితే కనిపిస్తుంది, మన మొబైల్స్ పెట్టుకుని కానీ వ్యాలెట్ పెట్టుకుని కానీ. దానికన్నా ఇంట్లోకి వస్తే మనకి ఇక్కడ గేర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కాబట్టి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఆటోమేటిక్ అయితే మనకు పార్కింగ్ రివర్స్ ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ముందర చూసుకుంటే అయితే మనకు గ్లౌ బాక్స్ అయితే కనిపిస్తుంది, డీసెంట్ స్పేస్ ఉన్న గ్లౌ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇక మనం పైన చూసుకుంటే అయితే ఇక్కడ మనకు సన్షెట్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు మధ్యలో మనకి ఇక్కడ రూఫ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. దానికన్నా మనకి ఎన్కిల్కి వస్తే ఇక్కడ 1 టచ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ అయితే ఉంది. ఒకసారి మీరు చూడండి ఏ విధంగా పనిచేస్తుందో. మనం వంట మీద బ్యాక్ అంటే మనకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఆటోమేటిక్ గా. ఈ విధంగా మనకు 1 టచ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ అయితే కనిపిస్తుంది. ఈ కార్ లో మనకు స్పెషాలిటీ ఏంటంటే మనం వాయిస్ కమాండ్ ద్వారా కూడా సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఒకసారి మీకు చూపిస్తే చూడండి, మనకి ఇక్కడ స్టీరింగ్ మీద ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఓపెన్ సన్ రూఫ్ అంటే సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు చూడండి, ఓపెన్ సన్ రూఫ్. చూడండి, మనం కమాండ్ ద్వారా కూడా సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ మీరు మధ్యలో చూసుకుంటే అయితే మనకు ఐఆర్వీఎం అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఆటోమేటిక్ ఐఆర్వీఎం అయితే కాదు, దీంట్లో మనకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకు బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనకు హ్యాండ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ కూడా మనకు 12 అవర్స్ ఒక పవర్ సాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే అయితే మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం స్టీరింగ్ పైన ఉన్న బటన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే లెఫ్ట్ సైడ్ లో మనకు మల్టీమీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలానే రైట్ సైడ్ లో మనకు క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుని అయితే దీంట్లో మనకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది. రైట్ సైడ్ లో మనకు అనలాగ్ ఒక స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ లో మనకు డిజిటల్ ఒక ఆర్పిఎం మీటర్ అయితే కనిపిస్తుంది. మధ్యలో మనకు డిస్టెన్స్ టు ఎంటీ అని కనిపిస్తుంది కదా, దాంట్లో మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్టీరింగ్ పైన బటన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ది, ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకు లోపల ఇవైతే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం ముందు చూడండి 18.7 km/లీటర్ కనిపిస్తుంది కదా, ఇదైతే మనకు యావరేజ్ మైలేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకు ఇంకోటి 14.3 అయితే కనిపిస్తుంది కదా, ఇది ట్రిప్ బి యొక్క మైలేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకోసారి వస్తే మనకు మన కార్ యొక్క పవర్ అండ్ టార్క్ ఎంత జనరేట్ చేస్తుందో కనిపిస్తుంటుంది. ఇలా మనం ఈ బటన్ ప్రెస్ చేసే కొద్ది మనకు వేరియస్ ఒక లైక్ చాలా వరకు అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే అయితే రైట్ సైడ్ లో మనకు ఇండికేటర్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే ఇండికేటర్ కంట్రోల్స్ తో పాటు హెడ్ లైట్ ఒక కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు 0, 1, 2, 3 అంటే హెడ్ లైట్ ఒక లెవెల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ లో మనకు వైపర్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వైపర్ కంట్రోల్స్ లో మనకు ఫ్రంట్ వైపర్ తో పాటు రియర్ ఒక వైపర్ కంట్రోల్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ మనం ఈ కంట్రోల్ నీళ్ళ పైన కంటే మనకి ఇక్కడ వాటర్ అయితే స్ప్రే అయితే అవుతుంటాయి. వాటర్ స్ప్రే అవ్వడంతో పాటు మనకు వైపర్స్ అయితే ఆన్ అవుతాయి. దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే ఆటోమేటిక్ వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మనకు బయట మనకు వర్షం పడినా లేకపోతే వాటర్ పడ్డా వైపర్స్ అయితే ఆటోమేటిక్ అయితే ఆన్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టార్ట్ ఇంజిన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, అంటే స్టార్ట్ అండ్ స్టాప్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫాగ్ ల్యాంప్ ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు లాక్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఐడల్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు మోడ్ చేంజ్ చేసుకునే బటన్ అయితే కనిపిస్తుంది. మీరు ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి. ఒకసారి నేను చూపిస్తే చూడండి, మీకు సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఇలా మీకు మోడ్స్ అయితే స్విచ్ అయితే ఉంటాయి. ఒకసారి కారు ఒక హారన్ అయితే విందాం ఎలా ఉంటుందో. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ మనకు పిల్లర్ పైన చూసుకుంటే మనకు ట్విట్టర్ అయితే కనిపిస్తుంది. మనకు రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో 2 ట్విటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ మనకు ఎయిర్ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ముందర మనం డాష్ బోర్డ్ పైన చూసుకున్నట్టు కూడా
మనకు చాలా పెద్ద ఎయిర్ వెంట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు విండ్షీల్డ్ కోసం ఏసీ అయితే వస్తూ ఉంటుంది. ఇక మనం సీట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే దీంట్లో మనకు డ్రైవర్ సైడ్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ అలానే ఇంక్లైన్తో పాటు హైట్ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది. ప్యాసింజర్కి మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓన్లీ ఇంక్లైన్ ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ బోనికే డోర్ ఓపెనింగ్ అయితే చాలా వైడ్గా అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 90 degrees ఓపెనింగ్ అయితే ఉంది. అలానే మీరు లోపల చూసుకుంటే అయితే సీటింగ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మధ్యలో మనకు ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 2 adults అయితే చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చుంటారు. అండ్ ఆల్సో 2 adultsతో పాటు ఒక చైల్డ్ అయితే చాలా మంచిగా కంఫర్ట్గా అయితే కూర్చుంటారు. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్ పైన చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్ డోర్ పైన కూడా మనకు విండోని కంట్రోల్ చేయడానికి పవర్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో కింద మనకు బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఒక 1/2 లీటర్ అయితే 1 లీటర్ అయితే ఇచ్చారు. అండ్ పైన మనకు డోర్ పైన ట్విట్టర్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ సిల్వర్ కలర్ లో హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. కింద మనకు హర్మన్ వాళ్ళది స్పీకర్ అయితే ఇచ్చారు. ఈ కార్ లో మనకు ఫ్రంట్ సీట్స్ తో పాటు బ్యాక్ సైడ్ కూడా అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అయితే ఇచ్చారు. టాటా పంచ్ యొక్క ఇంజన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఒకసారి మనం ఈ కార్ని స్టార్ట్ చేసి ఈ కార్ ఒక ఇంజన్ నాయిస్ అయితే ఇందాం. ఇప్పుడు మనం ఈ కార్ని డ్రైవ్ చేసి ఈ కార్ ఒక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేనైతే మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు ఈ కార్ ఒక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే స్టార్టింగ్ నడిపినప్పుడు అయితే ఫీల్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. పికప్ అయితే చాలా ఘోరం అయితే ఉంది. అంటే లైక్ హెవీ పికప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు దీంట్లో 150 Nm ఒక టార్క్ కనిపిస్తుంది కాబట్టి చాలా పికప్ అయితే ఉంది. అండ్ ఆఫ్ ఇక్కడ మనం ముందర చూసుకుంటే అయితే చాలా ఆఫ్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఆఫ్ రోడ్ అంటే మీకు గుంతలు అయితే చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ గుంతలో కూడా సస్పెన్షన్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. అండ్ ఈ కార్లో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అలా గుంతలో వెళ్ళినప్పుడు కూడా మనము భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే మన కార్ కింద ఏడ తాకుతుందో అని లైక్ సైలెన్సర్ కానీ డీజిల్ ట్యాంక్ కానీ ఏడ తాకుతుందో భయం అయితే లేదు. విలేజ్ రోడ్ లో కూడా ఈ కార్ చాలా స్మూత్ అయితే నడపొచ్చు. అండ్ ఆల్సో ఈ కార్ యొక్క గేర్ షిఫ్ట్స్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి. అంటే లైక్ మధ్యలో స్టక్ అవ్వడం కానీ లేకపోతే హార్డ్ ఉండడం కానీ లేదు. చాలా స్మూత్ గా అయితే గేర్ షిఫ్టింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎంత మంచిగా లైక్ సస్పెన్షన్ అయితే ఊగుతుందో మీకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. సస్పెన్షన్ మంచిగా ఉన్నట్టు. కింద మీకు లైక్ రాళ్ళు కానీ లేకపోతే మన గుంతలు ఉన్నా కూడా లోపల వరకు అయితే అదొక వైబ్రేషన్ అయితే లోపల వరకు అయితే రావట్లేదు. లైక్ మీకు సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ గా అయితే లైక్ చాలా స్మూత్ గా అయితే మీకు మూవ్ అవుతుంది. అండ్ ఈ కార్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇది మనకు కాంపాక్ట్ ఎక్స్యూవీ ఒక కేటగిరీలోకి అయితే వస్తుంది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎస్యూస్ అయితే మీకు రేర్ వీల్ డ్రైవ్ ఉంటే మాత్రమే ఎస్యూస్ అంటారు. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్ ఏమవుతుందంటే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వీటిని అయితే మనం ఎస్యూ అని అయితే పిలుస్తున్నాము. చూడండి అసలు నేను యాక్సిలేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఆయన కూడా ఈ కార్ అయితే చాలా ఈజీగా అయితే వెళ్తుంది. దీని ఒక టార్గెట్ చాలా మంచిగా ఉంది. అండ్ మీరు ఈ కార్ నడుపుతుంటే ఏదో ఒక పెద్ద వెహికల్ అయితే నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు బ్యాట్ అయితే చాలా ముందరకు ఉండడం వల్ల ఆ ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ ఆల్సో ఈ కార్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ కార్ అయితే 5 స్టార్ రేటింగ్ తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకు దీంట్లో ఫ్రంట్ సైడ్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ మీకు అయితే వచ్చినాం. ఇంతసేపు మనము గుంత రోడ్ లో ఉన్నాం కాబట్టి ఈ కార్ యొక్క ఫీల్ అయితే చాలా మంచిగా అయితే అర్థమైంది. ఇప్పుడు మెయిన్ రోడ్ పైన కూడా ఈ కార్ యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు సెకండ్ గేర్ లో వెళ్తున్నా. సెకండ్ గేర్ లో ఈ కార్ అయితే చాలా మంచి పికప్ అయితే ఇస్తుంది. అండ్ ఆల్సో ఈ కార్ యొక్క రోడ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నా, కలర్స్ గురించి మాట్లాడుకున్నా, అలానే దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి మాట్లాడుకున్నా, ఇలా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 6 lakhs నుంచి 9 lakhs వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. అంటే మీరు లైక్ లో ఎండ్కి వెళ్తే మీరు 6 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు లైక్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, స్టేట్ టు స్టేట్ వేరే అయితే ఉంటున్నాయి. అండ్ ఈ కార్ యొక్క వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నైతే మెయిన్ గా దీంట్లో మీకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో దీంట్లో సబ్ వేరియంట్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 20+ వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ మీకు నేను స్క్రీన్ పైన వేస్తా చూడండి. అండ్ ఆల్సో దీంట్లో మనకు కలర్స్ గురించి మాట్లాడుకున్నైతే దీంట్లో మనకు మెయిన్ గా 9 కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు డ్యూయల్ టోన్ కలుపుకొని టోటల్ గా మనకు 9 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అయితే కంపెనీ వాళ్ళు అయితే మీకు 20 km/లీటర్ అయితే వస్తుందని చెప్తున్నారు. కానీ కంపెనీ వాళ్ళు చెప్పిన మైలేజ్ అయితే ఎప్పుడైతే రాదు. ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం నడిపితే మాత్రం అంత మైలేజ్ అయితే ఉంటుంది. సో రియల్ టైంలో మైలేజ్ ఎంత ఇస్తుందంటే 18 km/లీటర్ యొక్క మైలేజ్ అయితే ఇస్తుంది. అదే ఇప్పుడు లైక్ ఎకానమీలో డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే. మీరు లోకల్కి వచ్చిన అంటే ట్రాఫిక్ నడిపారు అనుకో మీరు 16 to 17 km/లీటర్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి గమనించండి, మీరు హెవీ ట్రాఫిక్ లో అంటే లైక్ ఒక 1 hour కానీ 2 hours కానీ హెవీ ట్రాఫిక్ లో నడిపారు అనుకోండి, మీకు మైలేజ్ చాలా కంప్లీట్ అయితే డ్రాప్ అవుతుంది. అంటే లైక్ 13 km/లీటర్ లైక్ 14 km/లీటర్ అయితే ఇస్తుంది. అండ్ స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్టీరింగ్ అయితే లైక్ మనం లోకల్ నడిపినప్పుడు కానీ ట్రాఫిక్ లో నడిపినప్పుడు కానీ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అంటే మనకి హ్యాండ్స్ అనేది పెయిన్ అయితే రావు. అదే మీరు హైవే పైన వెళ్ళినప్పుడు అయితే స్టీరింగ్ అయితే చాలా హార్డ్ అయితే అవుతుంది. సో అలా హార్డ్ అవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. ఎందుకంటే హైవే మీద వెళ్ళినప్పుడు మనము స్టీరింగ్ కొంచెం టర్న్ చేసినా కూడా మనకు వెహికల్ అయితే హెవీగా అయితే మూవ్ అవుతుంది. సో అలా హార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టీరింగ్ అయితే అంత ఈజీగా మూవ్ అవ్వదు కాబట్టి స్టెబిలిటీ కంట్రోల్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది.
ఈ టాటా పంచ్ లైక్ టాప్ అండ్ వేరియంట్స్ లో మీకు ఏమవుతుందంటే 16 ఇంచ్ వీల్స్ ఇచ్చారు కాబట్టి స్టెబిలిటీ కంట్రోల్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. లైక్ బ్యాలెన్స్ కోల్పోవడం కానీ లేకపోతే లైక్ రోడ్ మీద స్లిప్ అవడం కానీ ఈ విధంగా అయితే ఏముండవు. కార్నింగ్ కూడా చాలా మంచిగా అయితే చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు 16 ఇంచ్ అలా వీల్స్ ఇచ్చారు కాబట్టి చాలా డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ యూ టర్న్ తీసుకుంటున్నాం చూడండి, టర్నింగ్ రేడియస్ ఏ విధంగా ఉంటుందో. బ్రేకింగ్ కూడా చాలా మంచిగా ఉంది. దీంట్లో మనకు ఏబిఎస్ ఉంది కాబట్టి మనము స్లిప్పరీ రోడ్లో వెళ్ళినా కానీ లేకపోతే మడ్ రోడ్లో వెళ్ళినా లేకపోతే లైక్ వర్షం పడ్డప్పుడు కూడా బ్రేక్స్ సడన్ గా వేసినా కూడా మనకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఏబిఎస్ ఉండడం వల్ల కారు అయితే స్లిప్ అవడం అయితే జరగదు. టర్నింగ్ రేడియస్ చూసారు కదా, చాలా తక్కువ అయితే ఉంటుంది కారుకు టర్నింగ్ రేడియస్. మనకు బ్యాక్ సైడ్ లో ప్యాసింజర్ కూర్చున్నప్పుడు వాళ్ళ కంఫర్ట్ కోసం పైన అయితే హ్యాండిల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు స్టీరింగ్ అయితే టిల్ట్ ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, అంటే పైకి కిందకి అయితే స్టీరింగ్ అయితే మనం మార్చుకోవచ్చు. టెలిస్కోపిక్ లైక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు అనమాట, అంటే వెనక్కి ముందరికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయలేము. అండ్ ఈ కార్ యొక్క సీటింగ్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఆంబ్రెస్ట్ కూడా కనిపిస్తుంది కదా, లైక్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే లైక్ లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ ఈ హ్యాండ్ రెస్ట్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ అయితే మనకు ఈ హ్యాండ్ రెస్ట్ పైన అయితే పెట్టొచ్చు, అంటే లైక్ చాలా రిలాక్స్ గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్లచ్ పక్కల మనకు ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది, అంటే మనం లెఫ్ట్ లెగ్ పెట్టుకోనికే ఫుట్ రెస్ట్ అయితే సపరేట్ అయితే వీళ్ళు ఇచ్చారు, అంటే లాంగ్ డ్రైవ్ లో వెళ్ళినప్పుడు మనకు చాలా కంఫర్ట్ అయితే అదైతే ఇస్తుంది. దీంట్లో మనకు హార్మన్ స్పీకర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక సౌండ్ ఒక క్వాలిటీ కానీ సౌండ్ ఒక బేస్ కానీ ట్రిబుల్స్ కానీ చాలా చాలా మంచిగా అయితే ఉంటాయి. మీకు తెలుసు కదా హర్మాన్ ఒక బ్రాండ్ ఎలా ఉంటుందో, సో వీళ్ళు హర్మాన్ ఒక బ్రాండ్ ఇవ్వడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ లైక్ పొట్టి ఉన్న వాళ్ళు కానీ పొడుగున్న వాళ్ళు కానీ విజిబిలిటీ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. దీని ఒక బ్యానెట్ అప్రైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లైక్ మనకు ముందర ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది, లైక్ ముందర కార్ నుంచి మన కార్కి ఎంత డిస్టెన్స్ ఉంది, లేకపోతే ముందర వేరే వెహికల్ నుంచి మన వెహికల్కి ఎంత డిస్టెన్స్ ఉందో చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది టాటా పంచ్ ఒక అడ్వాంటేజ్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ మీరు 10 lakhs లోపు లేకపోతే 11 lakhs లోపు కారు లైక్ మన మినీ ఎక్స్యూవీ కొనుక్కోవాలంటే మీకు చాలా చాలా కార్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు రెనాల్టో చూసుకుంటే అయితే రెనాల్టో ఒక కైగర్ అయితే ఉంది, మీరు హ్యుండైలో చూసుకుంటే అయితే హ్యుండై యొక్క ఎక్స్టీరియర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో టాటాలో చూసుకుంటే అయితే మీరు టాటా పంచ్ అలాంటి టాటా నెక్సాన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీకు టాటా ఆల్ట్రాస్ కూడా కనిపిస్తుంది. అండ్ అలానే మీరు మారుతిలో చూసుకుంటే అయితే లైక్ మారుతి అంటే లైక్ మీరు నెక్సాలో చూసుకుంటే అయితే మీరు నెక్సాలో లైక్ విటారా బ్రిజ్ అయితే ఉంది, అండ్ బెలెనో టాప్ అండ్ మోడల్ కూడా ఉంది. సో మీరు 10 lakhs లోపు లేకపోతే 11 lakhs లోపు కార్ తీసుకోవాలంటే మీకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే టాటా పంచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు 11 lakhs లో మీకు టాటా పంచ్ ఒక టాప్ మోడల్ అయితే వస్తుంది. అలానే టాప్ మోడల్తో పాటు దీని ఒక సేఫ్టీ రేటింగ్ కానీ దీని ఒక డ్రైవింగ్ క్వాలిటీ కానీ చాలా చాలా మంచిగా ఉంది. ఒకవేళ మీరు నా సజెషన్ ఏంటంటే 11 lakhs లోపు కార్ తీసుకోవాలనుకుంటే టాటా పంచ్ కార్ అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. లైక్ మీరు ఒక 12 lakhs 13 lakhs 14 lakhs పెట్టగలుగుతారు అనుకుంటే టాటాలోనే నెక్సాన్ అయితే తీసుకోండి, అది కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. అంటే లైక్ సేఫ్టీ రేటింగ్ కానీ దాని ఒక డ్రైవింగ్ కంట్రోల్ కానీ చాలా మంచిగా ఉంటుంది. అండ్ అది ఏంటంటే ఇంకా దీంట్లో పెద్దగా ఉంటుంది కాబట్టి లైక్ బడ్జెట్ కూడా ఎక్కువైతే ఉంటుంది. అది 11 lakhs లోపు కార్ తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని టాటా పంచ్ అయితే తీసుకోవచ్చు, ఒకవేళ మీరు టాటా లవర్స్ అయితే. ఇదండి టాటా పంచ్ యొక్క ఓవరాల్ రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి, అలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.